హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 4లో అయితే ఎంత వెయిట్ ఉన్నాను, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. వావ్! ఈరోజైతే 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యానండి. ప్రీవియస్ వీడియో గనుక మీరు చూసినట్లయితే 61.40 అయితే ఉన్నాను. ఈరోజైతే 61.10 అయితే ఉన్నాననమాట. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఏం డైట్ తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు నా డేనైతే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే పక్కన బ్రేక్‌ఫాస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఈరోజు పోహా చేసుకోబోతున్నాను. అందుకోసమని కొంచెం క్యారెట్ అయితే తురిమి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ పోహానైతే తడిపేసి పెట్టుకుంటున్నానండి. సో దట్ మనం తొందరగా ఫ్రై చేసుకోవచ్చు కదా! అందుకని చెప్పేసి. మీ దగ్గర చిల్లులు గిన్నె ఉంటే దాంట్లో పోహా వేసేసి ఇలా ఒకసారి రన్నింగ్ వాటర్‌లో వాష్ చేసేసుకోవాలండి. నానబెట్టాల్సిన పని లేదనమాట. నానబెడితే మాత్రం మొత్తం అంటుకుపోతుంది మనం ఫ్రై చేసినప్పుడు. ఇలా జస్ట్ తడిపేసి పక్కకు పెట్టేస్తే అవి మంచిగా ఏమంటారు వాటర్ పీల్చేసుకొని పొడి పొడిగా అయిపోద్దనమాట. ఇదిగోండి మొత్తం ఒకసారి రన్నింగ్ వాటర్‌లో అయితే నేను వాష్ చేసేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. పోహా వచ్చేసి మనకి వెయిట్ లాస్‌కి హెల్ప్ చేస్తుందండి. అలాగే మనకి డైజెషన్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. వెయిట్ లాస్ జర్నీలో పోహా చాలామంది తీసుకుంటారు. మీకు పాసిబుల్ అయితే ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని పోహా చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఈరోజు మామూలుగా క్యారెట్ అలాగే పల్లీలు అయితే వేసి చేసుకోబోతున్నాను. ఈలోపు వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి అనమాట. వాటర్‌నైతే ఒక గ్లాస్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా హాట్ వాటర్ అయితే తాగిన తర్వాత నేనైతే పోహా రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ పల్లీలనైతే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే తినేప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటే బావుంటది కదా! అందుకని చెప్పేసి ఫ్రై చేసి వీటినైతే పక్కకు ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇదే బ్రేక్‌ఫాస్ట్ అని కాదండి. మీకు ఏ బ్రేక్‌ఫాస్ట్ నచ్చితే ఆ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్ పోర్షన్‌లో తీసుకోండి. అలాగే ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్స్‌ని చూజ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ జ్యూస్‌తో గానీ, ఫ్రూట్స్‌తో గానీ మన డేనైతే స్టార్ట్ చేస్తే ఇంకా హెల్త్‌కైతే మంచిదనమాట. నాకు పాసిబుల్ అయినప్పుడు నేను ఫ్రూట్స్‌తో స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి మాత్రం ఇలా ఏదన్నా ఒక బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాననమాట. ఇదిగోండి ఇక్కడ పల్లీలు ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా అవైతే పక్కకు తీసేసి తర్వాత పోహానికి పోపు పెట్టుకుంటున్నాను. ఇదైతే నా ఒక్కదాని కోసం చేసుకుంటున్నానండి. అందుకని చెప్పేసి కొంచెమే పోహాని తడిపాను నేను. ఇక్కడైతే పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం కాజూ నట్స్ వేసుకొని కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఆనియన్స్, కరివేపాకు, ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా బావుంటదండి పోహా అనేది టేస్టీగా ఉంటది. తర్వాత కొంచెం చిటికెడు పసుపు గూడా వేసుకొని, ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. అంటే క్యారెట్‌లో పచ్చిదనం పోయేంత వరకైతే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పోహా అయితే యాడ్ చేసేసుకొని, ఇందులోకి పైనుంచి సాల్ట్, అలాగే మీరు కారం వేసుకోవాలంటే కారము, ఒకవేళ మేము పచ్చిమిర్చి తింటాము అనుకుంటే, మీరు పచ్చిమిర్చి కట్ చేసి పోపులో వేసేసుకున్నా సరిపోతుందనమాట. అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే కారప్పొడైనా వేసుకోవచ్చు. నేనైతే కారం కొంచెం లైట్‌గా వేసుకున్నాననమాట. సాల్ట్ గూడా కొద్దిగానే వేశాను. అలాగే పల్లీలు గూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! అవి గూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ కట్టేసుకుంటే పోహా అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. జస్ట్ క్యారెట్, వెజ్జీస్ ఏమన్నా వేస్తే మాత్రమే కొంచెం అవి కుక్ అవ్వడానికి టైం పడుతుందనమాట. నార్మల్‌గా సింపుల్‌గా ఇలా చేసుకుంటే మాత్రం చాలా తొందరగా అయిపోద్ది. క్యారెట్ కూడా తురిమి వేశాను కాబట్టి చాలా త్వరగా ఫ్రై అయిపోతుందనమాట. ఇదిగోండి మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి పోహా తీసుకోబోతున్నాను. ఎంత క్వాంటిటీ తీసుకున్నాను కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీన్ని లెమన్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటదండి. ఇంకా కొంతమందైతే సాంబార్‌తో కూడా తింటుంటారు. నేను సాంబార్ అయితే చేసుకోలేదు. నార్మల్‌గా మా హాస్టల్‌లో చేసినప్పుడు మాత్రం పోహాతో పాటు సాంబార్ అనేది కాంబినేషన్‌గా ఇస్తారనమాట. అప్పుడప్పుడు పోహా హాస్టల్ నుంచి కూడా తెప్పించుకుంటాము. మా పాపకి బాక్స్‌లో పెట్టాలన్నప్పుడు కూడా అప్పుడప్పుడు పోహా తెప్పిస్తూ ఉంటాననమాట. అంటే ఎప్పుడు చేసుకోం గదా! అప్పుడప్పుడు ఏదో తినాలి ఈరోజు అనుకున్నప్పుడు మాత్రమే పోహా ట్రై చేస్తాను. లేపోతే లేదనమాట. ఇదిగోండి కొంచెం ఆహ్, లెమన్ కూడా పెట్టుకొని ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌నయితే ఇలా ఫినిష్ చేసేసాను. తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి, తర్వాత ఈరోజు డీటాక్స్ డ్రింక్ తీసుకోలేదు కదా! ఇప్పుడైతే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి. డీటాక్స్ డ్రింక్స్ అనేవి మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది బూస్ట్ అయ్యి, మనం తీసుకున్న క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అందుకని డీటాక్స్ డ్రింక్ తీసుకోమంటారు. మనం అది వెజిటబుల్ జ్యూస్ కానీ, లేదు అనంటే ఇలా సినమన్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ, ఇలా ఏదో ఒక కాంబినేషన్‌లో మనం డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను ఈరోజు
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక ఇంచు దాకా అల్లాన్నయితే ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇక్కడైతే అల్లం వేసుకున్నాం కదండీ! అల్లం తీసుకోవడం వల్ల అయితే మనకి బాడీలో ఏమన్నా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుంది. జీరా అలాగే సోంపు వేసుకున్నాం కాబట్టి మనకేమన్నా డైజెషన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటుగా మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్నింగ్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇలా ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం వల్ల అయితే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందనమాట. తర్వాత ఒక పక్కనైతే రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈరోజైతే నేను ఎగ్ కర్రీ చేయబోతున్నాననమాట. సో దట్ ఎగ్ కూడా బాయిలింగ్‌కి పెట్టేస్తున్నాను. తర్వాత అల్లం దంచేసుకున్నాను కదా! ఏమంటారు రోల్ కూడా కడిగేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. నా దగ్గర ఈ చిన్న రోల్ ఉందనమాట. ఇదైతే మంచిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంది నాకు. సో, ఆ రోల్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత రైస్ కూడా కడిగేసుకుంటున్నాను. మీరైతే బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, లేదు అనంటే బాస్మతి రైస్ కానీ, ఇంకా మీరేమైనా మిల్లెట్స్ ఉంటాయి కదా! కీనువా రైస్ కానీ, లేకపోతే గోధుమ అన్నం గానీ, ఇవి తినగలుగుతాము. మేము ఈరోజు సాంబార్ గానీ, పప్పు గానీ చేసుకున్నాము. దాని కాంబినేషన్స్‌తో ఇవి బావుంటాయి అనుకుంటే మీరు అవి గూడా చేసుకొని ట్రై చేయొచ్చండి. వైట్ రైస్ అనే కాదు. నేనైతే ఈరోజు వైట్ రైసే తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఏం చేస్తాను అనంటే వైట్ రైస్, బాస్మతి రైస్ మిక్సింగ్ చేసుకుంటాననమాట. అప్పుడప్పుడు ఉత్త వైట్ రైసే పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి బ్రౌన్ రైస్ పెట్టుకుంటాను. కానీ చాలా తగ్గిందనమాట బ్రౌన్ రైస్ వాడకం అనేది. బ్రౌన్ రైస్ వండుకుందాం అనుకుంటానండి. కాకపోతే ఏంటంటే నా ఒక్కదానికే కదా! అంత ఇది ఇంట్రెస్ట్ రాదనమాట. అందుకని చెప్పేసి వైట్ రైసే తింటూ ఉంటాను. ఇంగా ఇక్కడైతే డీటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. ఒక స్టవ్ మీద అయితే రైస్, ఒక స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేస్తున్నాను. ఈ 3 బర్నర్స్ ఉండడం వల్ల అయితే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. అయితే కొంతమంది 3 బర్నర్స్ వాడొద్దు అంటారు. కానీ నా లెక్క ప్రకారం ఏంటి అంటే 3 పొయ్యిలున్నా అది ఒక్క పొయ్యి కిందకే తీసుకుంటాము అని నా అభిప్రాయం అనమాట. అంటే బర్నర్స్ ఉన్నాయి. కానీ స్టవ్ వచ్చేసి ఒక్కటే అనమాట. అది నేను అనుకుంటున్నాను. చాలామంది 3 వాడొద్దు అనని నాకు కామెంట్ చేశారు. అలాగే నాకు చెప్పారు గూడా. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ డీటాక్స్ డ్రింక్‌ని అయితే మంచిగా ఫిల్టర్ చేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ దాకా నేను హనీ అయితే యాడ్ చేసుకున్నానండి. నిజంగా హనీ వేసుకుంటే ఈ డీటాక్స్ డ్రింక్ ఎంత బావుందో అండి. అంటే ఆ సోంపు ఫ్లేవరు, జీరా ఫ్లేవరు, అల్లం ఫ్లేవరు ప్లస్ ఈ హనీ కాంబినేషన్. ఈ 3 కలుపుకొని తాగితే ఈరోజైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట డీటాక్స్ డ్రింక్. అంటే అప్పుడప్పుడు చేస్తాను. హనీ స్కిప్ చేస్తాననమాట. ఈరోజు హనీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల నాకైతే డీటాక్స్ డ్రింక్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు మార్నింగే కుదరకపోతే నైట్ టైం పడుకునే అప్పుడైనా తీసుకోండండి. అది కూడా మనకి క్యాలరీస్ బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందనమాట. చాలామంది నైట్ టైం గూడా తీసుకుంటూ ఉంటారు. నేనైతే 1 టైమే తీసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వేడి చేస్తదేమో అని భయం. అందుకని 1 టైమే తీసుకుంటాను. కరెంట్ బిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకసారి చూసి మళ్ళీ ఆడ పక్కన పెట్టేశాను. అవన్నీ పే చేయమని చెప్పి ఎళ్లారు మా వారైతే. ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇక్కడ నేనైతే డీటాక్స్ డ్రింక్ తాగేశాను. ఇప్పుడు లంచ్‌లోకి ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా! ఈలోపు అయితే టమాటోస్ కట్ చేసుకుందాం అని చెప్పేసి టమాటోస్ అయితే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకుంటున్నాను. ఈ మధ్య అయితే ఇక్కడ రౌండ్ టొమాటోస్ బాగా దొరుకుతున్నాయండి. నేనైతే ఇవే తెచ్చుకుంటున్నాను. అంటే అవి హైబ్రిడ్‌వి స్వీట్‌గా ఉంటాయి గదా! అందుకని జెప్పేసి ఇవే తెచ్చుకుంటున్నాను. మా వారైతే అవి హైబ్రిడ్ కాదు అని అంటారు. ఇది చాలా వరకు వీడియోలో చెప్పానండి. ఇవి నాటువి, అవి హైబ్రిడ్‌వి అని అంటే మా వారు అస్సలు ఒప్పుకోరనమాట. అవి గూడా నాటువే అని అంటారు. నాటు గాదు. ఇవి గూడా హైబ్రిడ్‌వే అంటారనమాట. కానీ ఇవి నాటు అండి. టేస్ట్‌లోనే తెలిసిపోద్ది. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. మన సైడ్ మనం కొంచెం పుల్లగా తింటూ ఉంటాం గదా! ఇక్కడ ఏంటి అనంటే హైబ్రిడ్‌వి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. చాలా రేర్‌గా చూస్తానండి ఈ రౌండ్‌వి కొనుక్కునేవాళ్ళు. నాతో పాటు ఎవరో ఒకరిద్దరు కొనుక్కుంటారు. అంటే అవి అవైలబుల్‌గా లేకపోతేనే ఇవి కొనుక్కుంటారు. చాలామందయితే హైబ్రిడ్‌వే కొనుక్కుంటూ ఉంటారనమాట. నాతో అన్నారు గూడా ఇక్కడ కింద ఆంటీ వాళ్ళు, "ఇవి పుల్లగా ఉంటాయి. అవైతే కొంచెం తియ్యగా ఉంటాయి" అని జెప్పేసి. కానీ మనం పులుపు తింటాం గాబట్టి నేనైతే ఈ రౌండ్‌వే తెచ్చుకుంటాను. ఇంక ఈరోజు ఎగ్ కర్రీలో అయితే నేను చింతపండు వెయ్యొద్దు అని డిసైడ్ అయిపోయాను. అందుకని చెప్పేసి 5 టమాటాస్ అయితే మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే ఒక టిప్ అండి, టమాటాస్ మనం మగ్గాలని చెప్పేసి వాటర్ ఏసేసామనుకోండి అది మగ్గదనమాట. మొత్తం ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండిపోతది. అందుకని చెప్పేసి టమాటాస్‌ని సాల్ట్, కారం వేసిన తర్వాత మూత పెట్టి వదిలేయాలి. వాటర్ ఏం కలపొద్దు.
ఇక్కడైతే పోపయితే పెట్టేసుకుంటున్నానండి. పోపుకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవైతే కామన్ గదా! అవే వేసుకొని పోపయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి పక్కనైతే వాటర్ పడిపోయినియి. ఇంకా అక్కడైతే తుడుస్తూ ఉన్నాననమాట. ఈ ఆయిల్ డబ్బా అయితే బావుందండి. టిష్యూ పేపర్ కింద పెట్టేసరికి టిష్యూ అయితే అంటుకుపోయింది. అంటే ఆయిల్ బయట పడుతుంది గదా! ఆబ్వియస్‌గా మనం యూజ్ చేస్తూ ఉంటే. అదైతే తీసేస్తున్నాను. ఈ ఆయిల్ డబ్బా ఎవరికైనా కావాలి అనంటే లింక్ అయితే అడగండి. లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తాననమాట. చాలా బావుంది. 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుందండి. మీకు ఏదైతే పైన ప్లాస్టిక్ కనిపిస్తుందో ఆ ప్లాస్టిక్ కాకుండా కింద డబ్బానే 1 లీటర్ ఉంటదనమాట. కరెక్ట్‌గా 1 లీటర్ ప్యాకెట్ నాకైతే ఆ డబ్బాలో పడుతుందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, ఇంకా మంచిగా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. ఎక్కడైనా ఇంకా నాకు ఇంప్రూవ్ చేసుకోవాలి అనంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటాను. ఇదిగోండి టమాటాస్ అన్నీ వేసిన తర్వాత మనం సాల్ట్ వేసేసుకుంటే టమాటాస్ అన్నీ మంచిగా మగ్గుతాయన్నమాట. అందుకని చెప్పేసి సాల్ట్ వేసి మూత అయితే పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా! వాటినైతే ఒలుచుకుంటున్నాను ఇక్కడ. ఇంకా మన సైడయితే దివాళీకి హాలిడేస్ ఇవ్వరు కదండీ పిల్లలకి. ఓన్లీ 1 డే హాలిడే ఇస్తారు. ఇక్కడ మాత్రం దివాళీకి 10 డేస్ హాలిడేస్ ఇస్తారనమాట. దసరాకి హాలిడేస్ ఉండవు. అలాగే సంక్రాంతికి హాలిడేస్ ఉండవు. వీళ్ళకొచ్చేసి దివాళీకి అలాగే క్రిస్టమస్‌కయితే హాలిడేస్ ఇస్తారనమాట. ఇప్పుడైతే మా పాపకి 10 డేస్ హాలిడేస్ అండి. ఇంకా ఇంట్లో అంతా రచ్చరచ్చగా చేసేసిద్దనమాట. అల్లరనమాట. అంటే ఒక దగ్గర కుదురుగా కూర్చోరు పిల్లలు. అల్లరి చేస్తూనే ఉంటారు. మాటి మాటికి మమ్మీ ఏ చాహియే, ఓ చాహియే అని చెప్పి మైండ్ అంతా తింటానే ఉంటారనమాట. అప్పుడు అనిపిస్తదండి స్కూల్ ఉంటే బావుండురా దేవుడా అనిపిస్తది. కర్రీ ఒక పక్కన ఉడుకుతూ ఉంది. ఎగ్స్ అన్నీ ఒలిచేసుకొని ఘాట్లయితే పెట్టేసుకున్నాను. కొత్తిమీర కట్ చేసేసుకున్నాను. తర్వాత సాలడ్‌లోకైతే ఇంకా కీరా అయితే కట్ చేస్తున్నానండి. చెప్పాను కదా! సాలడ్ అయితే ముందే కట్ చేసుకుంటున్నానండి. అంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని ప్లేట్‌లో వేసుకుందాము అనంటే అస్సలు అవ్వట్లేదనమాట. అది స్కిప్ చేసేస్తున్నాను. అందుకని చెప్పేసి ముందే అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. అప్పుడైతే ఖచ్చితంగా వేసుకుంటాను. ఖచ్చితంగా తింటాననమాట. అందుకని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను. కీరా గానీ, క్యారెట్ గానీ ఏదైనా సరే అండి సలాడ్ మనం తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఫైబర్ లభిస్తుంది బాడీకి కావాల్సినంత. అలాగే మనకి డైజెషన్ ఇష్యూస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనం ఈ సలాడ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే టమ్మీ ఫుల్‌గా అనిపిస్తుంది. సో దట్ మనం ఎక్కువగా రైస్ తీసుకోలేమనమాట. నేనైతే ఇప్పుడు ఓన్లీ కీరా తీసుకుంటున్నాను. కొన్ని కొన్ని సార్లయితే క్యారెట్ తీసుకుంటాను, కీరా తీసుకుంటాను. అలాగే కర్డ్‌లో వచ్చేసి బీట్రూట్ తీసుకుంటాను. బీట్రూట్ నాకెందుకో డైరెక్ట్‌గా తినాలంటే అంత ఎవరికీ ఇష్టం ఉండదండి. కానీ కర్డ్‌తో తిన్నప్పుడైతే బీట్రూట్ తిన్నాము అని అనిపిచ్చదనమాట. కానీ బీట్రూట్ కూడా మనం ఒక 2, 3 పీసెస్ డైలీ బేసిస్‌లో కన్జ్యూమ్ చేస్తే హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిదండి. ఇదిగోండి టమాటాస్ మంచిగా మగ్గిపోయినాయనమాట. నేనైతే ఎక్కడ వాటర్ యాడ్ చేయలేదండి. ఇప్పుడైతే కారము, అలాగే ఎగ్స్, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందనమాట. ఈరోజైతే నేను ఒకటే కర్రీ తీసుకోబోతున్నానండి. అంటే ఒక్కొక్కసారి 2 కర్రీస్ చేస్తాను. ఒక్కొక్కసారి ఒకటే కర్రీ చేస్తాననమాట. నాకున్న టైంని బట్టి నాకు తగ్గట్టుగా నా డైట్‌ని నేను మార్చుకుంటూ ఉంటాననమాట. అంటే సింపుల్‌గానే చేస్తానండి. హడావుడి ఏం చేసేయను. ఇదిగోండి ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటే సరిపోతుందనమాట. ఇంక ఈలోపు మనం వాడిన గిన్నెలన్నీ వచ్చినాయి గదా! అవైతే మొత్తం వాష్ చేసేసుకుంటున్నాను. అడుగుతూనే ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి మనం కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తానే ఉంటామేమో అండి. మనకు మనం ఏంటంటే అనుకుంటాం అనమాట. వంట అయిపోయింది, ఇల్లు ఊడవడం అయిపోయింది, గిన్నెలు తోమడం అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాము, బట్టలు పిండేసాము. ఇంక ఈ రోజుకి ఇంతే పని అనుకుంటాం. అనుకోని మనం కూర్చుంటాం. కానీ మొత్తం కదిలిస్తూనే ఉన్నామనుకోండి రోజు మొత్తం పని ఉంటానే ఉంటదనమాట. ఇంక ఇవన్నీ వాష్ చేసేసి వంట చేసేసిన తర్వాతయితే మా వారికి కాల్ చేశాను. పాపని తీసుకురావడానికి నువ్వు వెళ్తావా ఈరోజు అని జెప్పేసి. అంటే తనేమన్నారంటే, "లేదు నువ్వు కూడా రావచ్చు కదా! నేను ఇంటికి దగ్గరలోనే ఉన్నాను రా" అని జెప్పేసనన్నారు. ఇంకా సరే అని జెప్పేసి ఇంటికైతే లాక్ జేసి నేను కూడా వెళ్తున్నాననమాట. మామూలుగా అండి ఇవన్నీ పనులు చేసినాక కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా! కానీ ఏంటో అండి నాకు అంటే తను అడగంగానే వెళ్ళడం ఫస్ట్ నుంచి అలవాటనమాట. ఇప్పుడే గాదు పెళ్ళైనప్పటి నుంచి అలవాటనమాట. నేను ఎప్పుడూ అడిగినప్పుడు నేను రాను నువ్వొక్కడివే ఎళ్ళు ప్లీజ్ ఈరోజు అని చెప్పిన దానికంటే నేను వెళ్ళింది ఎక్కువుంటదనమాట తనతో పాటు. 90% వెళ్తే ఒక 10% ఎప్పుడైనా నాకు బాగోలేకపోతే ఇంట్లో ఉండుండొచ్చు.
తనైతే పెట్రోల్ పోపించుకొని నేను వస్తాను మెయిన్ రోడ్కి వచ్చేసేయి అని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నడుచుకొని అయితే వెళ్ళి పాపని తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే ఇంకా లంచ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి సలాడ్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. బౌల్ రైస్ అంటే 100 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ ఉంటుందండి. మెజర్ చేసుకుంటే మాత్రం ఇది 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఇదివరకు వీడియోస్లో 100 గ్రామ్స్ అనేదాన్ని కానీ ఆ బౌల్తో మెజర్ చేస్తే అంటే అసలు నొక్కకుండా పెట్టాలన్నమాట. అస్సలు ప్రెస్ చేయకూడదు. అప్పుడు 100 గ్రామ్స్ ఉంటుంది. కానీ ఇది మాత్రం దగ్గర దగ్గర 120 గ్రామ్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. తర్వాత ఒక 2 ఎగ్స్ వేసుకొని కర్రీ అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం మంచిగా రెస్ట్ తీసుకున్నాననమాట. రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ డిన్నర్‌లోకి అయితే నేను ఈరోజు రాగి జావ తీసుకోబోతున్నాను. రాగి జావ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండి, అలాగే ఒక 1 ½ గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులోకైతే పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కొంచెం స్వీట్ కార్న్ అయితే గింజలు పెట్టుకుంటున్నాను. ఈ సింపుల్ డిన్నర్ రెసిపీ తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్, కాల్షియం, జింక్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ బాగా లభిస్తాయండి. రాగులైతే హెల్త్‌కి చాలా మంచిది. పెరుగు తీసుకుంటున్నాం కాబట్టి మనకి ప్రోబయోటిక్స్ కూడా మంచిగా లభిస్తాయి. హోప్ మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.